నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్లో అగ్గిరాజుకుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందా? పార్టీని కాపాడుకోకపోతే మునిగిపోవడం ఖాయమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా? స్వయంకృత అపరాధాలతో రేవంత్ రెడ్డి పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. సొంత ఇమేజ్ పెంచుకునేందుకు పాకులాడుతూ పార్టీ క్యాడర్ను, సీనియర్లను పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు ఢిల్లీకి మాటల కొద్దీ వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం తెలంగాణలో పార్టీకి సర్జరీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇకపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఢిల్లీ నుంచే నడుస్తాయనే సిగ్నల్స్ కూడా ఇచ్చేసిందంట హైకమాండ్. కాంగ్రెస్ ఎందుకు డెసిషన్ తీసుకుంది? ఈ సంచలన నిర్ణయం వెనకున్న కారణాలేంటి? రేవంత్ పై ఫిర్యాదు చేసింది ఎవరు? హైకమాండ్ ఎలాంటి స్కెచ్ వేస్తోంది? దీనిపై ఇవాల్టి స్టోరీలో మాట్లాడుకుందాం. దాల్మే కుచ్ కాలా హై అంటే ఏదో తేడా కొడుతుందే అని అర్థం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కూడా అదే అనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అబ్బో అంతా బ్రహ్మాండం అనుకున్నారు కానీ రోజులు గడుస్తుంటే అంతా పై మెరుగు తప్ప లోపలంతా డొల్లా అన్నట్లు తయారైంది. దీనికంతటికీ కారణం రేవంత్ రెడ్డే అన్నది హైకమాండ్ అభిప్రాయం. నిన్న జరిగిన మీటింగ్లో కూడా మొత్తం మీరే చేశారు అని ఓ డైలాగ్ వాడేశారంట హైకమాండ్ పెద్దలు. అంటే అర్థమైంది కదా, పార్టీ ఇబ్బందులకు కారణమే రేవంత్ రెడ్డి అన్నమాట. రేవంత్ రెడ్డి నిర్ణయాలు పార్టీకి కాకుండా కేవలం ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ఉపయోగపడుతున్నాయని హైకమాండ్ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలను, కేబినెట్ మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కాంగ్రెస్ మార్క్ పాలన కంటే రేవంత్ తన మార్కును చూపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు దక్కకపోవడం కూడా పార్టీలో లుకలుకలకు కారణమైంది. ఈ పరిణామాల వల్ల పార్టీకి ఇప్పటికే భారీగా డ్యామేజ్ జరిగిందని ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. రేవంత్ రెడ్డి వైఖరిపై కేవలం విపక్షాలే కాదు, సొంత పార్టీలోని మంత్రులు, సీనియర్లు, చివరకు టీపీసీసీ ముఖ్య నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరంతా రేవంత్ పై వరుసగా హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్లు టాక్. శాఖల నిర్వహణ, కీలక నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అధికారులే రాజ్యమేలుతున్నారని కొందరు మంత్రులు అధిష్టానం ముందు వాపోయారట. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తమకు తెలియకుండానే జరిగిపోతున్నాయని ఉదాహరణలతో సహా వివరించారంట. ఇక పార్టీని, ప్రభుత్వాన్ని రేవంత్ తన గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా పాత కాంగ్రెస్ నాయకులను పక్కన పెడుతున్నారని టీపీసీసీ నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన హైకమాండ్ పరిస్థితులు చేయి దాటిపోక ముందే జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే తెలంగాణలో దారుణమైన నష్టం తప్పదని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు పక్కా ప్లాన్ రూపొందిస్తోంది. రేవంత్ చేతిలో నుంచి పార్టీ వ్యవహారాలను పూర్తిగా తప్పించి ఢిల్లీ పెద్దల పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు వేగవంతమయ్యాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలు పార్టీ నాయకులకు డైరెక్ట్ గానే చెప్పేశారంట. ఇక నుంచి తెలంగాణ పార్టీ రాజకీయం, నిర్ణయాలు, సమన్వయం మొత్తం ఏఐసీసీ నేరుగా చూసుకుంటుందని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ పరమైన నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి పాత్రను క్రమంగా తగ్గించి 4-5 కీలక సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితేనే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేసినట్లు అవుతుందని భావిస్తోందంట. ప్రభుత్వం నుంచి పార్టీని వేరు చేసి క్షేత్రస్థాయిలో క్యాడర్ను బ్రతికించుకోవడమే లక్ష్యంగా కొత్త గైడ్ లైన్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద ఎత్తున రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో మిగతా నాయకులు తిరుగుబాట్లు చేసే ప్రమాదం ఉందని అధిష్టానం భయపడుతోందని సమాచారం. గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే ఢిల్లీ పీఠం తెలంగాణ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పట్టుబిగించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి శైలి కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద సవాలుగా మారింది. సొంత ఇమేజ్ వర్సెస్ పార్టీ ఇమేజ్ మధ్య జరుగుతున్న ఈ పోరులో చివరకు ఎవరు పైచేయి సాధిస్తారు? హైకమాండ్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతాయా లేదా కొత్త వివాదాలకు దారితీస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.